Hey guys, welcome to the channel. Pag mabuk, pakiyanda. ఇప్పుడు కానీ మనం ఫ్లైఓవర్ నుంచి వెళ్ళొచ్చు కానీ మన టైం బాగాలేకపోతే పోలీసులు ఆపేస్తుంది పైన మళ్ళీ ఏదో బాగా ఫైన్ అయిపోతే ప్రాబ్లం లేదు. ఏమైనా చలాన్స్ ఉన్నా చెక్ చేసి తినేస్తే పర్వాలేదు. మనకు చలాన్స్ ఏం లేవు, అన్ని క్లియర్ చేస్తాం. లేదు పైన నుంచి వెళ్ళకూడదు అని పైన అయితే మనకు ఫైన్ రూపీస్. వీళ్ళు కూడా ఈ సందులో దూరిపోవడానికే ఈ కులాన్ని యాదవ. ఎండ గట్టిగా ఉందబ్బ, పైన ఎండ కింద ట్రాఫిక్. ఇక్కడ ఏమైంది? ఓకే, మళ్ళీ వర్క్ స్టార్ట్ అయింది ఇక్కడ. సియానగర్ వస్తే చాలా బాబోయ్, కనీసం 3-4 సిగ్నల్స్ పడతాయి ఇక్కడ. ఆ రోడ్లో వెళ్తే ఇంకెళ్ళినట్టే. ఆటోలు ఆగిపోతే అక్కడే, బస్సులు అన్నీ అక్కడ ఆగిపోయి. మొత్తం రైట్ సైడ్ చూడండి, మొత్తం అంతా ట్రాఫిక్ జామే. ఏమో ఆ చెవ్వాడ వరకు ఉంది ఆయన గేట్ స్కూల్ దగ్గర ఉంటుంది. కోర్టు రోడ్లో వచ్చేది కూడా సరిపోయి, ఇది మెయిన్ రోడ్లో వచ్చింటే ఇంకొకరే ఎన్నో పావుగంట పడుతుంది. ఇది మింది ఆర్ట్స్, మింది గేట్ వైపు ఇది షార్ట్ కట్ అనమాట. ఇది ఒకటి, ఇక్కడ 3 ఇండస్ట్రీస్ ఉంటాయి లోపల. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఆ లోపలికి బోల్డ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఐరన్, స్క్రాప్ ఇండస్ట్రీస్ అనేది. అండ్ ఇక్కడ ముందున మర్సిడీస్, టొయాటో సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మంచి మంచి కార్లు వస్తుంటాయి. ఒకసారి మన టైం బాగుంటే మనకు దగ్గర మంచి కార్ కనపడితే
మంచి వీడియోస్. మొన్న మధ్యన వైరల్ అయింది కదా, ములగడ రోడ్డు బాగాలేదు అదని చెప్పేసి. ఆ పక్కన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రోడ్డు శాంక్షన్ అయింది. రోడ్డు గణబాబు గారు అనుకుంటే ఎంతసేపు అలా అయిపోద్ది పని. ఈజ్ వెరీ క్యాపబుల్. బండికి ఇంజిన్ ఆయిల్ మార్చాల, సౌండ్ మారింది బండి. బ్రేక్స్ కూడా కొంచెం చెక్ చేయండి సార్, స్పాంజీగా ఉన్నాయి బ్రేక్స్. క్రిస్ప్ ఉండాలి బ్రేక్స్, పక్కన టక్కన ఆగిపోవాలి. అంతేగాని బ్రేక్ వేసినా బండి ముందుకు కొంచెం మూమెంట్ ఉందంటే లూజ్ మూమెంట్ ఉంటుంది ఇంకా, లేదా స్పాంజీ అలా ఉన్నప్పుడు ఇట్స్ రిస్కీ, డ్రైవ్ రిస్కీ ఉంటుంది. యాక్చువల్లీ చాలా స్లోగా వెళ్తాము, దానిలో బ్రేక్ వేస్తే బండి ఆగిపోతే అంతే. ఏదైనా బ్రేకింగ్ ఫ్రంట్ బ్రేక్ బ్యాక్ బ్రేక్ రెండు కలిపి వాడాలి. ఫ్రంట్ 70%, బ్యాక్ 30%. ఫ్రంట్ ఇస్ ఫర్ స్టాపింగ్, బ్యాక్ ఏమో కంట్రోల్ అన్నమాట, బండి కంట్రోల్ చేస్తుంది. అవెంజర్, ఒకప్పుడు అవెంజర్ ఉన్న క్రేజ్ ఏ బండికి ఉండేది కాదు. అప్పట్లో క్రూజర్ అంటే అవెంజర్, తర్వాత బుల్లెట్ అంత ఇది ఉంటుంది కాదు. దాని తర్వాత బుల్లెట్ ఎప్పుడైతే దింపాడు క్లాసిక్ 350, ఇక అవెంజర్ కింద పడిపోయింది. కనబట్లే ప్రో అరుదుగా రేర్గా కనబడతాయి అవెంజర్స్. ఇదే మింది గేట్, బుద్ధి గేట్, ఇదే మింది గేట్. పోలీస్ ఆన్ డ్యూటీ. గుడ్ బాయ్. ఆటో వరకు ఉన్న కామన్ సెన్స్ ఆ బండికి లేదు. స్పీడ్ బ్రేకర్ అన్నా స్లో అవుతుంది పెట్టేసేది. అదే స్పీడ్ బ్రేకర్ కానించుకుని స్పీడ్గా వెళ్తే ఎగరేసుకుంటే ఆడ ఒళ్ళో చెప్పుకుంటారు వెళ్ళి. ఆగి ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత టర్న్ చేసుకుంటే దానంత ప్రశాంతత ఏముంటుంది. కంగారు ఒక నిమిషం, ఒక సెకండ్ కంగారు ఉండిపోతుంది వీడొకడు. ఒక నిమిషం వెయిట్ చేయలేరు ఎవరు. పీపుల్ ఆర్ లూజింగ్ పేషెన్స్ ఉండట్లే, అన్ని వేగంగా కావాలి. అదిగోన్న ఇయర్ పాడ్స్ అమ్మా, దీనికోసం వచ్చా మళ్ళీ. ఓన్లీ 20 kilometers అటు ఇటు తిరిగినా నాట్ ఏ ప్రాబ్లం. ఎయిర్పోర్ట్స్ దొరికి చాలు. ప్రశాంతంగా ఉందిరా. 2020లో ఫస్ట్ జాబ్ వచ్చిన తర్వాత కష్టపడి సేవ్ చేసుకొని iPhone 12 ఇంకా ఎయిర్పాడ్స్ ప్రో కొనుక్కున్నాను. 24 months ఈఎంఐ కట్టా. 24 months, 18 months, సారీ, 18 months ఈఎంఐ కట్టిన తర్వాత iPhone 12 ఇచ్చేసి iPhone 14 Plus తీసుకున్నాను. అది అన్యాయంగా 1 year తర్వాత పడిపోయి ఇరిగిపోయింది.
కామెడీ ఏంటంటే ఐఫోన్, ఐ మీన్ యాపిల్ ప్రొడక్ట్స్ లోని ఆ రిపేర్ కి కానీ రీప్లేస్మెంట్ కానీ వాళ్ళు కొత్త మొబైల్ కొనుక్కోవచ్చు దాంతో. ఐఫోన్ 14 ప్లస్ ఉంది, కింద పడిపోయింది, స్క్రీన్ ఇరిగింది, ఓకే స్క్రీన్ మార్చిద్దామని వెళ్ళాను. వెళ్తే స్క్రీన్ మార్పించడానికి 24,000 అవుతుంది అన్నాడు. సరే ఓకే అన్నాను, ఏదైనా ఈఎంఐ కదా వేసుకొచ్చా ఉంది. మళ్ళీ వచ్చి ఈసారి 24,000 కాదు, మొత్తం స్క్రీన్ ప్లస్ అవుటర్ లేఅవుట్ పైన అంత కలిపి 54,000 అవుతుంటే అప్పుడు మొబైల్ 53,000 ఉంది 14 ప్లస్. ఎందుకంటే బాబు అంటే, లేదు సార్ అది అవుటర్ కేస్ కూడా డెంట పడింది, స్క్రీన్ ప్లస్ అది రెండు మార్చాలి, ఆ డెంట్ తీస్తే కానీ కొన్ని డెంట్ తీసేస్తారంటే తీరట. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అప్పుడు నాకు అలాగా యాపిల్ కవరేజ్ ఉంది, యాపిల్ కవరేజ్ తోని అమౌంట్ వెనక్కి వస్తున్నారు ఎంతో కొంచెం. సో వాళ్ళు ఇచ్చేసాక అమౌంట్ వెనక్కి వస్తే కొంచెం దాంతో మోటరోలా H50 Pro తీసుకున్నా, ఎయిర్పోర్ట్స్ అలా వాడుకుంటుంది. అన్ని ఫ్లాష్ అయ్యాయి నాకు, ఎయిర్పోర్ట్స్ పోయింది అనమాట. అంటే కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఉంటది కదా, ఇష్టపడి కొనుక్కున్న తర్వాత, ఇష్టపడే కాదు కష్టపడి కొనుక్కొని జస్ట్ మిస్ యాక్సిడెంట్, ఆ స్కూటీ ఇద్దరు. ఓకే, ఏదైనా వస్తువు మనం ఇష్టపడి కష్టపడి కొనుక్కొని ఆ ఈఎంఐ కట్టుకొని అంటే ఆ సడన్ గా అనుకోకుండా పోయింది కనబట్టలేదంటే చాలా బాధ అనిపిస్తుంది. దాంతో ఉన్న మెమరీస్ కానీ అన్ని ఒక్కసారి ఫ్లాష్ అవుతాయి. అంత ఫాస్ట్గా వచ్చాను కానీ వెనక్కి నాకు అవే గుర్తొస్తున్నాయి. అప్పుడు కొనుక్కున్నాను, అంత కష్టపడి కొనుక్కున్నాను, జాగ్రత్తగా చూసుకున్నాను, పోయిందా, నేను మర్చిపోయానా లేదంటే ఎవరికి తీసాడా, ఆ డైలమా ఉంటది కదా, అది తినేస్తాను. అంతేలేండి, కష్టపడి సంపాదించిన వరకే దాని వాల్యూ తెలుస్తుంది. కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాం, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ గిఫ్ట్స్ ఇస్తే నాకు కలర్ నచ్చలేదు, అది కూడా గిఫ్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్. మళ్ళీ 1,500 పెట్టి కార్లు కొంటారు, ఏవో కొంటే కార్లు, మొబైల్స్, PS5 అవి కొంటారు, కలర్ నచ్చలేదని లేదంటే ఆ మోడల్ నచ్చలేదని, ఆ లేటెస్ట్ మోడల్ కొనలేదని గొడవ పడి ఇసిరేస్తారు చూడండి, అనిపిస్తుంది. ఎందుకు దేవుడు మళ్ళాటి వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వడు, ఏ కష్టం లేని వాళ్ళకి ఆ ఛాన్స్ ఇస్తారో వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. వాళ్ళు చాలా మంది నాకు అన్నారు, పల్సర్ 125 తీసుకున్నా 150 అని తీసుకోవాల్సిన, అట్లీస్ట్ 180 అని తీసుకోవాల్సిన కదా. ఉన్న ఫస్ట్ జాబ్ అప్పుడు నాకంతా 1000 శాలరీ స్టార్టింగ్ లో బండి ఏవో 2020లోనే కష్టార్జితం. ఎందుకంటే దీన్ని వదలను, అమ్మను. మనకి ఫస్ట్ టైం అంటే మనం కష్టపడి కొనుక్కుంటాం కదా, వాటితో ఒక సమ్ అటాచ్మెంట్, ఒక సర్టెన్ అంటే ఒక సెంటిమెంటల్ ఏదో ఒక అటాచ్మెంట్ కనెక్ట్ అవుతుంది. ఈ బండి పేరు తర్వాత దీంతో ట్రావెలింగ్ చాలా ప్లేస్కి అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, కానీ ఈ బండి మీద నేను సాలూరు నుంచి అరకు వెళ్ళాను, మొత్తం దాటి అసలు రోడ్డే లేదు, ఆ రోడ్లో వెళ్ళాను అరకు ఈ బండి మీద. తారాబు వాటర్ ఫాల్స్ వెళ్ళే టైంకి అయితే 2021 వెళ్ళాను, రోడ్డే లేదు తారాబు వాటర్ ఫాల్స్, ఈ బండి మీద వెళ్ళాను. ఇడుమ వాటర్ ఫాల్స్ ఈ బండి మీద వెళ్ళాను. అరకు ఈ బండి మీద వెళ్ళాను. ఒరిస్సా, గుంటూరు అటంతా ఏరియా అన్ని తిరిగా ఈ బండి మీద.
బట్ ఈవెన్చువల్లీ వి హావ్ టు లెట్ దెమ్ గో. ఈ బండి ఉంచుకొని వేరే బండి కొనుక్కునే అంత రేంజ్ నాకు లేదు. ఆ అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ నాకు లేదు. ఇచ్చేసి ఇంకో ఏదైనా తీసుకోవాలి. ప్లానింగ్, ఐఎమ్ ప్లానింగ్, విల్ సి. బడ్జెట్ పర్మిట్ ఇస్తే ఇయర్ లోనే, లేదంటే ఇయర్ ఎండింగ్ కానీ విల్ గెట్ ఎ బైక్. నేను బుల్లెట్ కూడా అలాగే కొన్నాను. బుల్లెట్ 2022లో కొన్నాను. అప్పుడు నాకు ఎరియర్స్ పడ్డాయి. 3 months 3 months శాలరీ ఎరియర్స్ పడ్డాయి. ఫుల్ శాలరీ వచ్చింది కదా, 25% కట్టే ఇచ్చాను 3 months ఉన్నప్పుడు. అది వెంటనే వెళ్ళి డౌన్ పేమెంట్ తీసి ఐ గిఫ్టెడ్ మై ఫాదర్ బుల్లెట్. క్లాసిక్. ఫైనల్లీ ఐ డిడ్ సంథింగ్ ఫర్ మై డాడ్. ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది when you do something for your loved ones. My dad gave me so much. He did so much for me. At least అదొక్కటి నేను చేయగలిగాను. It's a satisfaction. Felt so much happier. Consider. Every middle class boy యొక్క డ్రీమ్ ఉంటుంది. నేను do something for family. నాన్నకి ఏదైనా చేయాలి, మా అమ్మకి ఏదైనా కొనాలి, ఇది వచ్చిన వైఫ్ బాగా చూసుకోవాలి. అవే గోల్స్ ఉంటాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి. పెద్ద పెద్ద గోల్స్ ఏమి ఉండవు. ఆ చిన్న చిన్న గోల్స్ మాకు పెద్ద పెద్ద గోల్స్. అది చేయడానికే లైఫ్ అంతా అయిపోతుంది. అది ఏం చేస్తా, ఇష్టంతో చేస్తాం. ఎంత కష్టమైనా కష్టపడతాం, ఇష్టంతో చేస్తాం.